సార్ ఇప్పుడు అసెంబ్లీ తర్వాత జనాలకి చాలా తెలిసొచ్చింది 100 డేస్ కాంగ్రెస్ పాలనలో. ఈరోజు విలేజ్లలో కరెంటు పోవడం కానీ, వాటర్ కరెక్ట్గా పంటలకు రావడం కానీ, రైతు రుణమాఫీ అన్న రాకపోవడం కానీ అది చూసిండ్రు. మనం ఎంతగానం వాళ్ళు ఈ గత 3 ఇయర్స్ సోషల్ మీడియాలో రామ్ ప్రొపగండా చేసిండ్రో అది ఈరోజు లైవ్గా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రజలు కానీ చాలా సంఘాలు కానీ మళ్ళీ కేసీఆర్ గారి వైపే తిరుగుతున్నాయి. కాబట్టి మేము గట్టిగా ఆశిస్తున్నాము ఈసారి కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి చాలా మంచి సీట్లు వస్తాయని చెప్పేసి. అయితే రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిస్తే మా పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవరని చెప్పి బీఆర్ఎస్ నాయకులు గెలవలేరని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది సార్. ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు వేసేది ప్రజలకు ఏం అందుతుంది ఏం అందట్లేదు అనేది వాళ్ళు చూసుకున్నారు. ఈరోజు రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రావట్లేదు, నీళ్లు రావట్లేదు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు రావట్లేదు, గ్యాస్ సిలిండర్ అన్నారు రావట్లేదు, కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు రావట్లేదు. సో ఇది ఓట్లేసేది వాళ్ళు, వచ్చేది పోయేది. సో డెసిషన్ వాళ్ళకుంది. మీరు అంత అహంకారంతో మాట్లాడితే అది మీ అహంకారానికే మేము ఓకే అంటాం తప్ప ప్రజలు మాత్రం ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈరోజు మరి మీరు గేట్లు ఓపెన్ చేస్తున్నారు అంటే మాత్రం మీ పార్టీలో క్యాండిడేట్లు లేరా? మీ పార్టీకి 10 ఏళ్ళు మోసిన జెండా వాళ్ళందరూ ఏడికి పోవాలా? వీళ్ళని తీసుకొని మళ్ళీ వీళ్ళని ఏ రోజైతే నిన్న 4 ఏళ్ళు తిట్టినోడుకో మరి వీళ్ళని తీసుకుంటే ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ లేకనే కదా నువ్వేదో మొన్న గఫ్లత్లు వచ్చినావు అనేది నువ్వే ఒప్పుకుంటున్నావు. అంటే ఈరోజు నువ్వు కాన్ఫిడెంట్ లేవనేది నువ్వే ఒప్పుకుంటున్నావు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి రేపు కేసీఆర్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలుగుతున్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ అని మార్చినప్పుడే ఖాళీ అయిపోయింది. ముందు ఈ బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ అనేది ఉండదు, మొత్తం తెలంగాణలో కనిపించలేదని చెప్తున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది మరి? పేరు మార్పుతో ఏం జరగదు సార్. మీరు రాంగ్ మెసేజ్లు ఇచ్చి సోషల్ మీడియాని మేనేజ్ చేసిన వాళ్ళు అంతే. జనాలు కూడా ఏంటంటే ఇక్కడ 2000 వస్తుంటే రేపు 4000 వస్తాయని ఒక ఆశ, కరెంటు ఫ్రీ వస్తుందని ఒక ఆశ, మహిళలకి మాకు 2500 వస్తుందని ఒక ఆశ, ముసలోళ్ళకి 4000 వస్తుందని ఒక ఆశతోటి మీరు 10 గ్రూపులతోటి మీరు చేసిండ్రు. పాపం ఈవెన్ స్టూడెంట్స్ కూడా మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆ ఆశతోటే వాళ్ళు చేసిండ్రు తప్ప ఈ 3 నెలల్లో తెలిసిపోయింది జనాలకి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చెప్పిన హామీలు నెరవేర్చకనే కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండ్రు అనుకోవచ్చు. ఎన్ని హామీలు నెరవేర్చిందనేది టోటల్ పబ్లిక్కి తెలుసు. ఈడ హామీలు నెరవేర్చలేదు అనే మాటనే లేదు. మీకు ఈవెన్ ఆ ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా లోకల్ దానికోసము సెంట్రల్ గవర్నమెంట్ తోటి పోరాడి లోకల్కి పర్సంటేజ్ ఎక్కువ తీసుకురావడం కోసం టైం పట్టింది అంతే తప్ప మొన్న తను ఇచ్చిన 30,000 పోస్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ గారిది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా. మరి అట్లాంటప్పుడు మీరు దాన్ని ప్రొపగండా చేసుకుంటున్నారు అంతే తప్ప మీ పర్సనల్ మార్క్ ఈ 150 రోజులలో ఏడుంది చెప్పండి. మీరే కొట్లాడుతున్నారు. ఆడ కోమటిరెడ్డి బ్రదర్స్ టికెట్ అడుగుతున్నారు, ఆడ పొంగులేటి గారు టికెట్ అడుగుతున్నారు, బట్టి విక్రమార్ గారు టికెట్ అడుగుతున్నారు, సంపద అడుగుతున్నారు, అద్దంకి దయాకర్ అడుగుతున్నారు, మీ సొంత తమ్ముడే టికెట్ అడుగుతున్నారు. ఇదా అసలు మీరు పాలించేది? అంటే మీరు పవర్ కోసం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప అడ్మినిస్ట్రేషన్ మీద ఏడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఈ 100 రోజులలో కాంగ్రెస్ మార్క్ ఎక్కడన్నా కనిపించిందా చెప్పండి? ఎక్కడ కూడా కనిపించలేదు. రేవంత్ రెడ్డి మాటల్ని కేటీఆర్ సవాల్ చేస్తూ 17 సీట్లు గెలిచేది పక్కన పెడితే గతంలో నువ్వు గెలిచిన మల్కాజ్గిరినే గెలిచి చూపిస్తా అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు కదా, మరి ఎవరు గెలుస్తారంటో అక్కడ మీ ప్రత్యర్థి పార్టీ ఎవరంట? ఈరోజు మల్కాజ్గిరిలో పొజిషన్ ఏంటంటే కేటీఆర్ గారు మార్క్ అనేది గ్రేటర్ హైదరాబాద్లో కనిపించింది. ఈవెన్ మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంట్లో అసెంబ్లీస్ కూడా అంతా బీఆర్ఎస్ గెలవడం జరిగింది. అది మీకు కూడా తెలుసు. ఈరోజు మల్కాజ్గిరిలో వాటర్ సమస్య తీవ్రంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య తీవ్రంగా ఉంది, చాలా ఉన్నాయి. ఈ ఇష్యూస్కి నెక్స్ట్ పార్లమెంట్లో గలమెత్తి దీన్ని డెవలప్ చేయగలిగే నాయకుడు కేటీఆర్ గారి అనేది ఆల్రెడీ ప్రూవన్. ఈరోజు నిజంగా కూడా ఆయన దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారి సవాల్ని స్వీకరించి మల్కాజ్గిరిలో టోటల్ తెలంగాణకు సంబంధించిన ప్రజలు అక్కడ ఉంటారు కాబట్టి యా మమ్మల్నా అనేది డిసైడ్ అవుతుంది. నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కేటీఆర్ గారి సవాల్ని స్వీకరించి రంగంలోకి దిగాలని యాజ్ ఎ కార్యకర్తగా మేము కోరుకుంటున్నాం. బీజేపీ కేంద్రంలో 3వసారి యాటిక్ కొట్టబోతుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకుంటే మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. కేంద్రంలో దిశగా కూడా అడుగులు వేస్తుంది అనుకోవచ్చా, బలపడుతుందని భావించవచ్చా కాంగ్రెస్ని? సార్ ఇప్పుడు కేంద్రంలో ఎట్లుందంటే పరిస్థితి, కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ వేరువేరుగా ఉంది. అదే స్టేట్కి వచ్చేసరికి మన కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళ దగ్గర డమ్మీ క్యాండిడేట్ని పెడుతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డమ్మీ క్యాండిడేట్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టుకుంటున్నారు. అంటే లోపాయకరంగా ఇద్దరికి ఒకటే ఉంది. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు ఏదైతే అని అంటున్నారో అది మళ్ళీ ఫోర్స్ఫుల్గా అన్ని పార్టీస్ని జమ చేసుకొని పోతున్నారు. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని దూరం పెట్టారు, అక్కడ నితీష్ కుమార్ గారిని దూరం పెట్టారు, అక్కడ అజిత్ కుమార్ గారిని దూరం పెట్టారు. అట్లా వాళ్ళందరినీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మరి మీకు నిజంగా అంత కాన్ఫిడెంట్ ఉంటే సింగిల్గా పోటీ చేయండి.
ఇంతమందిని ఎవరైతే మీకు ప్రశ్నిస్తారో ఈరోజు కవిత గారిని కానీ అరవింద్ కేజ్రీవాల్ని కానీ అట్లా చాలామందిని మీరు నిన్న ఆప్ లీడర్లు పంజాబ్లో వాళ్ళ ఇండ్లలో మళ్ళీ ఎంపీలు వచ్చేసి మన కలకత్తాలో వెస్ట్ బెంగాల్ అక్కడున్న ఎంపీల ఇండ్లలోకి ఈడీలు ఎందుకు చేస్తున్నారు? మరి ఇది మీకు నిజంగా ధైర్యం ఉంటే రండి ఎలక్షన్లో కంటెస్ట్ చేయండి. ఈ రకంగా భయపడిపించి జనాలని డిస్టర్బ్ చేసి మీరు గెలుస్తా అంటే ఎట్లా అవుతుంది చెప్పండి? తెలంగాణలో మీ ప్రత్యర్థి పార్టీ ఎవరైనా భావిస్తారు? ఇక్కడ బీజేపీ నుంచి చూసుకుంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణకి 10 ఏళ్లలో కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకి ఏమైనా చేసిందంటే ఏం చెప్పుకోవచ్చు అసలు? కిషన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళలో ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండి 17 నల్లాలు ఓపెన్ చేసిండు, వాటర్ ట్యాప్లు ఓపెన్ చేసిండు, ఒక 3 మీటర్ల డ్రైనేజ్ ఓపెన్ చేసిండు. నాకు తెలిసి ఒక కమ్యూనిటీ హాల్కి ఆయన తరఫు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఒక 4 చోట్ల పాదయాత్రలు చేసిండు. ఇది ఆయన చేసిన సెంట్రల్ మినిస్టర్ ఘనత. ఈ ఉప్పల్ రోడ్ అట్లనే ఆగిపోయింది. అసలు ఎన్నో సెంట్రల్కి సంబంధించిన ఇష్యూస్ కావాలన్నారు, అది కూడా ఆయన ఏం తేలేకపోయాడు. ఆయన ఓన్లీ మోదీ నామము మోదీ జపం చేస్తున్నాడు తప్ప హిందూ ముస్లిమ్స్ అని పోలరైజ్ చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ పరంగా చూస్తే ఒక వార్డు మెంబర్ కన్నా హీనంగా డెవలప్ చేసిండు ఆయన. అయితే హైదరాబాద్ విషయానికి వస్తే ఓవైసీ పైన మాధవీలతను కూడా నిలబెట్టడం జరుగుతుంది బీజేపీ నుంచి. ఆమె కూడా మాట్లాడుతుండగా ఈసారి గెలవబోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? సార్ వాళ్ళు ముందే లోపాయకారంగా ఒప్పందం అయిపోయింది. ఓవైసీ గారిని గెలిపించడానికి బీజేపీ ఇంటర్నల్గా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అది అందరికీ తెలిసిన సత్యం. అది మాధవీలత గారు అసలు పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆమె కండువా వేసింది. అంటే ఆమె పార్టీ కార్యకర్తనే కాదు. మరి నిజంగా కూడా పార్టీ కార్యకర్తలు అంటే ఓల్డ్ సిటీలో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన దిగ్గజాలు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకో పెట్టలే? వాళ్ళని నిజంగా పెట్టుంటే ఈసారి ఓవైసీకి ధీటుగా క్యాండిడేట్ని పెట్టిరని మేము కూడా అనగలుగుతుంటాము. ఈ మాధవీలత గారిని పెట్టంగానే అప్పుడే అర్థమైపోయింది పాపం ఆమెను అనవసరంగా ఒక పావుగా వాడుకుంటున్నారని చెప్పేసి. అయితే ఇక్కడ తెలంగాణలో కవిత గారి అరెస్టు, అక్కడ కేజ్రీవాల్ అరెస్టు ఎట్లా చూడొచ్చు? దీన్ని ఈ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు, ఎట్లా భావించవచ్చు? సార్ గత 2 ఏళ్ల నుంచి కవిత గారిని ఈడీ గారు కొన్ని వందల సార్లు పిలిచిండ్రు. కొన్ని గంటల సేపు, కొన్ని రోజులు, వారాల సేపు ఆమెను ఈడీ ఆఫీస్లో కూర్చోబెట్టింది. ఇన్ని రోజులు లేని ఎలక్షన్ ముందు తనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది ఒక రాజకీయ కుట్రనే కదా భావించేది. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారు ప్యూర్గా బయటికి వస్తారు. ఆ రోజు మళ్ళీ మేమందరం మీ మీడియాకి వస్తాం. వెరీ సూన్ ఛార్జ్ షీట్ కూడా వస్తుంది. ఛార్జ్ షీట్లోనే క్లియర్ ఉంటుంది.